హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో చికెన్ కీమా మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా మనం చికెన్ ఇలా కీమా లాగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని 2 to 3 టైమ్స్ మనం వాటర్తో బాగా వాష్ చేసి ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న కీమాను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని మనం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం బాగా ఫ్రై చేయడం వల్ల స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కీమాలో ఉన్న వాటరే ఇలా మనకు కాస్త బయటికి వస్తూ ఉంటుంది. దీన్ని కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. స్టార్టింగే వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనకు చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇలా దీన్ని మనం మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాస్త ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలానే మిరప పొడిని కూడా కాస్త ఇలా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మనం వేయించుకోవాలండి. ఇది మొత్తం ఆల్మోస్ట్ మనం ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కీమా అనేది. ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేస్తే ఇది అంత టేస్ట్ ఉండదండి. సో ఇది మనకు ఆల్మోస్ట్ హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు తగినంత వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే మనం సాల్ట్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా ఒక 10 minutes బాయిల్ అయితే మనకు కీమా అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మనం వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. మనకు గ్రేవీలా కావాలంటే ఇంకా కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా గరం మసాలాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చికెన్ కీమా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అందరికీ నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.